పుష్ప 2 ట్రైలర్‌ను ఆంధ్రప్రదేశ్ లేదా తెలంగాణ ఈ 2 తెలుగు రాష్ట్రాల్లో కాకుండా బీహార్‌లో ఎందుకు ప్లాన్ చేశారో మీకు తెలుసా? తెలుసుకోవాలనుకుంటే వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అంతేకాకుండా మీలో అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఉంటే మాత్రం కామెంట్ బాక్స్‌లో తగ్గేదేలే అని కామెంట్ చేసేయండి భయ్యా. ఇక లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేద్దాం. 2024లో ఇంకా ఏదైనా ఒక పెద్ద సినిమా కోసం దేశవ్యాప్తంగా ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారంటే అది 'పుష్ప 2' కోసమేనని ఎలాంటి డౌట్ లేకుండా చెప్పొచ్చు. అల్లు అర్జున్ మరియు సుకుమార్ కాంబినేషన్‌లో వచ్చిన 'పుష్ప పార్ట్ 1' ఎంత పెద్ద హిట్ అయిందో అందరికీ తెలిసిందే. బీహార్ రాష్ట్రంలో 'పుష్ప 2' సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ చేస్తున్నారు. ఈరోజు సాయంత్రం 5 గంటలకు 'పుష్ప 2' ట్రైలర్ లాంచ్ ఈవెంట్ పాట్నాలో జరగనుంది. ఈ ఈవెంట్ బీహార్‌లోనే చేయాలని భావించడంపై ట్విట్టర్‌లో అలాగే ఇన్‌స్టాగ్రామ్‌లో మీమ్స్ అయితే వైరల్ అవుతున్నాయి. అసలు బీహార్‌లో అల్లు అర్జున్ 'పుష్ప 2' క్రేజ్ ఏ రేంజ్‌లో ఉందో ఒక్క వీడియో తెలిసొచ్చేలా చేసింది. బీహార్ యూత్‌తో 'పుష్ప 2' కోసం అలాగే అల్లు అర్జున్ రాక కోసం ఎంత ఆతృతగా ఎదురుచూస్తున్నారో తెలిసింది. అంతెందుకు అసలు తెలుగు రాష్ట్రాలను వదిలేసి బీహార్‌లో అలాగే పాట్నాలో ఎందుకు చేస్తున్నారో ఇప్పటికైనా తెలిసింది. ఊరించిన చాలు అసలు ముచ్చటకు రమ్మంటారా? సరే. పాట్నాలో జరగబోతున్న 'పుష్ప 2' ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌కు శనివారం సాయంత్రమే ఎంట్రీ పాస్‌లు ఇచ్చారు. ఈ ఎంట్రీ పాస్‌ల కోసం బీహార్ యువత ఎగబడ్డారు. అమ్మాయిలు మరియు అబ్బాయిలు అనే తేడా లేకుండా ఎంట్రీ పాస్‌ల కోసం పోటీ పడ్డారు. ఇందుకు సంబంధించిన ఒక వీడియో నెట్టింట వైరల్ అయింది. ఈ వీడియో చూసిన నెటిజన్లు బీహార్‌లో అల్లు అర్జున్‌కి ఇంత క్రేజ్ ఉండడం ఏంటి అని నోరేళ్లు పెట్టేశారు. బీహార్ యూత్‌కు 'పుష్ప పార్ట్ 1' పిచ్చి పిచ్చిగా నచ్చేసింది. అయితే ఈ క్రేజ్‌ను మరింత పెంచి భారీ కలెక్షన్ కొలగొట్టాలని 'పుష్ప 2' మేకర్స్ అయితే డిసైడ్ అయ్యారు. అందుకే పాట్నాలో 'పుష్ప 2' ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌ను ప్లాన్ చేశారు. ఈ ఈవెంట్ ఎలా జరుగుతుందో పక్కన పెడితే 'పుష్ప 2' బజ్ బీహార్‌లో ఎంతలో ఉందో ఈ ఎంట్రీ పాస్‌ల కోసం చేసిన హంగామాతో తెలుగు రాష్ట్రాల్లోని బన్నీ అభిమానులు కూడా తెలిసొచ్చింది. సో ఫ్రెండ్స్, ఇది వీడియో. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థాంక్యూ ఫర్ వాచింగ్.